హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీ ముందుకు ఒక హెల్తీ రెసిపీతో వచ్చానండి. అదే వీట్ రవ్వ ఉప్మా అండి, గోధుమ రవ్వ ఉప్మా. ఈడేంటి హెల్తీ అంటున్నాడు, నిజంగా ఇంత హెల్తీయా అనుకుంటే ఇది నిజంగానే హెల్తీ అండి. జిమ్ చేసేవాళ్ళకి, ఎక్సర్సైజులు చేసేవాళ్ళకి తింటే చాలా బాగుంటుంది అనమాట. మంచి ప్రోటీన్, ఫైబర్ కలిపి ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ముందు రవ్వ తీసుకోవాలండి. ఇక్కడ చూసారా, మేము రవ్వ తీసుకుంటున్నాము. ఇది రెడ్ కలర్లో ఉంది చూసారా. మనకి మార్కెట్లో రెండు రకాల వీట్ రవ్వలు దొరుకుతాయండి, అదే గోధుమ రవ్వలు. ఒకటి ఎర్ర రవ్వ, ఇంకోటేమో వైట్గా ఉంటుంది, దాన్ని బన్సీ రవ్వ అని కూడా అంటారు. ఇక్కడ మేము తీసుకున్నది వీట్ రవ్వ అనమాట, అంటే ఎర్ర గోధుమ రవ్వ. ఇది మనకు అన్ని స్టోర్స్లోనూ దొరుకుద్దండి, అన్ని పచారీ కొట్లలోనూ, అన్ని సూపర్ మార్కెట్లోనూ దొరుకుద్ది. చూడండి ఇది ఎంత పలుగ్గా చిన్న చిన్నగా ఉందో. ఇది ఇలా తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. మేము ఇక్కడ 1.5 గ్లాస్ తీసుకున్నాం. ఇది ఈజీగా ఒక ముగ్గురికి వచ్చేస్తుందండి. దీంతోపాటు మనకి తాలింపు దినుసులు కావాలన్నమాట. అందులో ఉల్లిపాయలు పెద్ద పెద్ద ముక్కలే కోసుకోవాలి ఉప్మాకి ఎప్పుడు. ఈ ఉప్మా కాదు, ఏ ఉప్మా చేసుకున్నా పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర, ఆవాలు, సాయి మినపప్పు, శనగపప్పు తీసుకున్నామండి. దాంతోపాటు కరివేపాకు అనమాట. ఈ కరివేపాకుని చిన్న చిన్న ముక్కల కోసి తీసుకున్నామండి. ఎందుకంటే హెల్దీ అని చెప్పా కదా, కరివేపాకు తీసి పక్కన పడేస్తారేమో అని చెప్పి చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. ఈడేంటిడు 4 అని చూపిస్తున్నాడు అనుకుంటున్నారా, మొత్తం 8 రకాలు ఉన్నాయని చెప్పి సింబాలిక్గా స్టైల్గా చూపిద్దామని 4 అని రెండు సార్లు చేతులు ఇలా అన్నానండి. అదేంటో వింతగా క్యాప్చర్ అయింది. ఇప్పుడు వెంటనే పొయ్యిలు చేసుకుని కళాయి పెట్టేసుకోండి. కళాయి పెట్టుకుని ఇందులోకి నూనె తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నూనెతో పాటు మనం కొంచెం నెయ్యి కూడా వాడుకుంటున్నాం. ఇదేంటి హెల్దీ అన్నాడు, ఎంత నూనె పోసుకుంటున్నాడంటే మాకు కొంచెం నూనె ఎక్కువ పట్టిందండి. మీకు అంత నూనె అక్కర్లేదు అనుకుంటే తక్కువ వేసుకోండి, లేదా మొత్తం నెయ్యితో వండుకోవచ్చు. ఇక్కడ చూసారా, నూనెలోకి మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాం. చాలా ఎక్కువే వేసుకున్నాం మేము, మీకు ఇంత అక్కర్లేదు అనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు. ఇది పక్కన వేడెక్కుతుండగా వేరే పొయ్యి మీద ఇంకొక బాండీ పెట్టుకుని అందులో నీళ్లు పోసుకొని వేడి చేసుకోండి. ఇది ఎందుకో చెప్తాను. ఇందాక మనం రవ్వ తీసుకున్నాం కదా, ఆ రవ్వ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దాన్ని ఇంటూ 2 తీసుకోవాలండి. మేము 1.5 రవ్వ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3 గ్లాసులు నీళ్లు పక్కన పెట్టుకుని వేడి చేసుకోవడానికి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఇలాగ వేడిగా ఉన్న నీళ్లు ఉప్మా రవ్వలో పోస్తే ఉప్మా బాగా ఫాస్ట్గా ఉడుకుద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి నూనె, నెయ్యి కలిసి కూడా బాగా వేడెక్కేసినాయి కదా. ఇందులో ఇప్పుడు ముందు శనగపప్పు వేసుకుంటున్నాం. శనగపప్పు వేసుకుని అది వేగిన తర్వాత మినపప్పు వేసుకుందాం. శనగపప్పు వేగుతుందండి. శనగపప్పు ఇలా బాగా వేగాలి. అది కొంచెం వేగినప్పుడు మొత్తం అన్నీ వేస్తుంటే బాగోదు. బాగా వేగిన తర్వాత మినపప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ మినపప్పు కూడా వేసుకుని దీన్ని కూడా బాగా వేపుకోవాలన్నమాట. ఈ రెండు బాగా వేగుతాయి. ఇలా మనకి పక్కన నీళ్లు కూడా వేడెక్కుతున్నాయి. ఇక్కడ బాగా వేగిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి మనం తీసుకున్న ఉప్మా దినుసులన్నీ వేసేసుకుందాము. ఇక్కడ వేగింది చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోద్ది. ఇంకా మీకు బాగా ఎర్రగా వేగాలి అనుకుంటే ఎర్రగా వేపేసుకోండి. మాకు ఈ మాత్రం సరిపోయిందని చెప్పి ఉప్మా దినుసులన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, అల్లం అన్నీ కలిపి ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగాలండి. వీటిలన్నిటిని కూడా బాగా వేపుకున్న తర్వాత మనం రవ్వగా వేసి రవ్వ తర్వాత నీళ్లు పోసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇవన్నీ కాసేపు వేపుకున్నాను. ఇప్పుడు వీడు ఎందుకు ఉప్మా అంటే హెల్దీ అన్నాడు అనుకుంటున్నారా, వీట్ రవ్వ చాలా పోషక పదార్థాలు ఉంటాయండి. అందులో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, అన్ని కాంప్లెక్స్ మ్యాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట అందులో. ఇది చాలా హెల్ప్ఫుల్ హెల్త్కి. వెయిట్ లాస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంటే నేను వెయిట్ లాస్ గురించి మాట్లాడితే బాగోదు, కానీ నిజంగానే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు ఇలా ఉప్మా రవ్వ అంతా వేసేసుకున్నాం కదా, ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం నెయ్యి, నూనె కలిసిన దానిలో వేపుకోవాలి. ఇది చూడండి, ఇప్పుడు మా వాళ్ళు వేపుతున్నారు దీన్ని. ఇదిగోండి బాగా వేగింది. ఇంకా వేపుకోండి, మీకు ఎంత కావాలంటే అంత వేపుకోండి. మీకు ఎక్కువ వేపుడు అక్కర్లేదు, అంత అక్కర్లేదు, మాకు మేము నూనె తక్కువ తీసుకున్నాం అంటే ఇంతసేపు కూడా వేపక్కర్లేదు. 1 నిమిషం అలా ఇలా కలిపేసి నీళ్లు పోసేసుకుంటే సరిపోద్ది. మేము ఎక్కువ నూనె తీసుకున్నాం కాబట్టి ఆ నూనెలో ఉప్మా రవ్వ బాగా వేగితే బాగుంటుందని చెప్పి ఎక్కువ వేపుకుంటున్నాం అనమాట. ఇది ఇలా వేగుతూ ఉంటుంది. పక్కన మనకి నీళ్లు కూడా మరిగిపోయినాయి. ఇప్పుడు ఈ నీళ్ళని మనం ఈ ఉప్మా రవ్వలో పోసేసుకుందాం అనమాట. దీన్నే ఎసరు పోసుకోవడం అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉప్మా రవ్వలోకి ఈ బాయిల్ అయిన వాటర్ని పోసేసుకుంటున్నాము. ఇలా పోయడం వల్ల ఏంటంటే ఉప్మా త్వరగా ఉడుకుద్ది, చాలా టేస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసుకోవాలండి. ఇక్కడ మేము కల్లు ఉప్పు వేసుకున్నాము. మీకు తగినంత ఉప్పు కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుందండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుంది. ఇది ఇంకా ఎక్కువ ఉప్మా రవ్వ, ఎక్కువ ఎసరు తీసుకుంటే కొంచెం ఎక్కువ ఉప్పు పట్టచ్చు, కానీ ఇక్కడ మాకైతే ఆ మాత్రం కల్లుప్పు సరిపోయింది.
ఇప్పుడు ఇది అలా ఉండగా మీకు ఇంకా కావాలి అనుకుంటే కొంచెం కలిపి ఉప్పు చూసుకోండి. ఉప్పు చూసుకున్న తర్వాత మీకు ఇంకా టేస్ట్కి ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఉప్పు వేసుకోండి. ఇందులో మనం అసలు కారం అనేది వేయమండి, మొత్తం అంతా పచ్చిమిరపకాయల కారమే. సో ఇంకా మనం కారం వేయక్కర్లేదు కాబట్టి మీరు ఇంకా కారం వేసే పని లేదు. ఇలా మూత పెట్టేసుకున్నారంటే లోపల ఉప్మా ఉడుకుతూ ఉంటుంది. చూసారా ఉప్మా అంతా బయటికి ఎలా కనపడుతుంది గ్లాస్లోంచి, బాగా ఉడికి దగ్గర అవుతుంది. నొరకు కూడా వస్తుంది చూడండి. ఇలా ఉడికితే ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఉప్మా చాలా బాగా ఉడుకుద్ది అనమాట. ఇప్పుడు నీళ్ళు చాలా మటుకి తగ్గిపోయి ఉప్మా రవ్వ పెద్దదవడం మొదలైంది, బాగా ఇదవుతుంది, బాగా బాయిల్ అయింది. ఇంకా కొంచెం సేపు ఉడకబెట్టుకుందాం అంటే నీరు మొత్తం ఈరిపోయి ఉప్మా గట్టిగా నీట్గా రెడీ అవుద్దండి. చెప్పాను కదా, ఒక 10 నిమిషాలు అనుకోండి సిమ్లో పెట్టుకుంటే ఆ మాత్రం టైంలో ఉప్మా బాగా రెడీ అవుద్ది అనమాట. లేదు మేము ఫాస్ట్గా చేసుకుంటాం అంటే ఫాస్ట్గా అవ్వదండి. ఫాస్ట్గా అని హైలో పెట్టేస్తే మాడిపోయి అడుగంటేసే ఛాన్స్ ఉంటుంది. అడుగంటింది గీక్కుని తింటే అదొక టేస్ట్ ఉంటుందిలే, కానీ హెల్దీ అన్నాం కదా, అడుగంటింది తింటే బాగోదు. అందుకని ఈ రెసిపీని మేము నిదానంగానే వండాము, ఎక్కువ స్పీడ్లో పెట్టి వండకుండా. ఇక్కడ చూడండి మొత్తం ఉప్మా అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సర్వ్ చేసేసుకోవడమేనండి. హెల్దీ అని చెప్పాను కదా, ఇంకొంచెం స్టైల్గా ఉండాలని చెప్పి ఒక క్యారెట్ తీసుకుని రప్ప రుద్దేసి దాన్ని మ్యాష్ చేసేసి చిన్న చిన్న తురుముకుని చిన్న చిన్నగా తీసుకుని దాన్ని ఉప్మా మీద వేసుకుని తినడానికి చూపిద్దామని రెడీ చేసి పెట్టుకున్నాను ప్యారలల్గా. మీకు కూడా అలాగే కావాలనుకుంటే మీరు కూడా క్యారెట్ వేసుకోవచ్చు. క్యారెట్తో కూడా తింటే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. అదే ఉప్మాలో కూడా వేసుకోవచ్చు కదా అంటే ఉప్మాలో కూడా వేసుకోవచ్చు, కానీ స్టైల్గా ఉంటుందని చెప్పి పైన వేద్దామని గార్నిష్ చేసినట్టు ఉంటుందని సపరేట్గా వేసి చూపించాను అంతే. ఇక్కడ ఒక పళ్ళెం పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పళ్ళెంలోకి ఉప్మా తీసుకుంటున్నా చూడండి. ఈ ఉప్మా గిన్నెతో తీసుకున్నా అంటే ఏదో ఊరికే చూపిద్దాం ఇలా గిన్నెలో తీసుకున్నా, కానీ మామూలుగా అయితే గరిటెతోనే పెట్టుకుంటామండి. ఊరికే వీడియో కోసం అని గిన్నెతో చూపించాను అంతే. మీరు మాత్రం గరిటెతోనే పెట్టుకోండి, గిన్నెతో పెట్టుకోవాలని రూలేం లేదు. ఇక్కడ మొత్తం క్యారెట్ వేసుకున్న తర్వాత దీన్ని ఒక చెంచా తీసుకుని తింటే ఉందండి టేస్ట్ అద్దిరిపోయింది. నేను ఎప్పుడు చెప్తా కదా, నాలుక భరతనాట్యం చేసింది అనమాట, అంత బాగుంది. అంటే ఇది వేడిగా ఉంది కదా, ఇది కాలిపోయి భరతనాట్యం చేసింది అనుకోవచ్చు మీరు. అది నిజమే, కాలి కూడా భరతనాట్యం చేసింది, టేస్ట్ కూడా అంతే బాగుంది. దీంతోపాటు పల్లీ చట్నీ కానీ లేదంటే ఏదైనా ఆవకాయ పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ ఉంటే సూపర్ ఉంటుందండి టేస్ట్. ఇది మీరు వెంటనే ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.